జీవనరేఖ శీర్షిక లోపల మనకు ప్రశాంతతనిచ్చేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా మిత్రమా? మాటలు, చదువు, ఇల్లు, ప్రేమ, మెరుపు, ఇంట్లో ఉండడం. అంటే మాటలు మాటలు మృదువుగా ఉండాలి. వాటి శక్తిని మనం గుర్తించాలి. మన మాటలే సంఘర్షణను పెంచుతాయి, తగ్గిస్తాయి, శాంతిని కూడా స్థాపించగలవు. కాబట్టి మాటల్లో దూకుడు, ద్వేషము, పక్షపాతము లేకుండా జాగ్రత్త పడితే చాలు, అంతా మంచి జరుగుతుంది. కుటుంబంలోను, బంధుత్వంలోను, సమాజంలో. అలానే చదువు. ఎలా అంటే చదువు ఈ ఆడపిల్లలను చదివించడం అనేది అప్పుడు గ్రామాల్లో ఉండేది కాదు, ఇష్టపడేవారు కూడా కాదు. అయితే వాళ్ళు ఏమందరూ ఎరికైనా మేకనేమో మనం పెంచుకుంటాం కదా, పెంపుడు జంతువులు, మేక, ఆవు, గేదె, ఇలాంటి వాటినేమో ఆస్తిగా, ఆడపిల్లను బరువైన బాధ్యతగా భావించేవారు. ఇప్పుడు కూడా గ్రామాల్లో ఉన్నారు. అనారోగ్యాల నుంచి అప్పుల వరకు కుటుంబంపై వచ్చిపడే ఏ విపత్తైనా మొదట నష్టం కలిగించేది ఆడపిల్ల చదువుకే. అంటే ఆడపిల్లని చదివించడం వలన ఏం లాభం ఉంటుంది, రేపు మళ్ళీ బాగా చదివించి మంచి ఎక్కువ చదివిన వాళ్ళకి ఇవ్వాలి అని అంటూ ఉంటారు మిత్రమా. అయితే అలా కాకుండా ఆడపిల్లలను చదివిస్తే ఇంటికి వెలుగు ఇల్లాలి చదువు. మళ్ళా ఇంటికి దీపం ఇల్లాలని ఎలా అన్నారో, ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా కాంతివంతంగా, అంటే అక్షరాస్యతతో నిండి రేపు సమాజ శ్రేయస్సులో, సేవలో ముందుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకొకటి ఇల్లు. మనం ఏం చేస్తాం, ఎంతో దూరం పోతాం, ఇంట్లో ఉండిపోరు. ఎక్కడికి పోయినా సరే మళ్ళా చాలా దీర్ఘమైన ప్రయాణాలను ముగించుకొని కూడా మనము ఎక్కడికి చేరుతాము, ఇంటికి చేరుతాం. చేరి ఇల్లు మనల్ని ఏం చేస్తుంది, వెచ్చగా తనలోకి తీసుకుంటుంది. మనలో ఉన్నటువంటి గందరగోళాన్ని లాగేసుకొని తనలోని ప్రశాంతతను మన కోసం మెత్తటి పరుపుల పరుస్తుంది. అంటే చక్కటి మనశ్శాంతి వస్తుంది. ఎక్కడన్నా తిరిగి మళ్ళీ ఎక్కడికి ఇంటికి వచ్చిన తర్వాతనే, ఎక్కడ పంచభక్ష పరమాన్నాలు తినొచ్చిన మన ఇంటికి చేరి వచ్చిన తర్వాత మజ్జిగ నీళ్ళు తాగితే ఎంతో తృప్తినిస్తుంది మిత్రం. అలానే ప్రేమ. ప్రపంచంలో చాలామంది ఆకలితో ఉండటానికి కారణం ఆహారం లేకపోవటం కాదు, మానవ హృదయాల్లో ప్రేమ, శ్రద్ధ లేకపోవటం వల్ల చాలామంది ప్రేమ లోటు వల్ల తృప్తిగా ఉండలేకపోతున్నారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక మెరుపు. బంగారం ఎంతో తీవ్రమైన ఉష్ణోగ్రత స్థాయిని తట్టుకుంటేనే కానీ అంతలా మెరిసి తలుక్కుమని మెరుస్తూ ఉంటుంది, ప్రకాశవంతం. అలాగే ఒకరు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే ఆ స్థాయి వెనక వారు తమాయించుకొని నిలబడిన పరిస్థితులు ఎన్నో ఉంటాయని, మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఉంటాయని వాళ్ళ మీద మనము ఈర్ష్యపడకుండా ఉండడాన్ని నేర్చుకొని వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి మిత్రం. ఇక మనం ఏమంటాం, ఇంట్లో వద్దు అంటాం ఏదన్నా ఉంటే. వారపు చివరి సెలవులు అన్నవి నిద్రపోవటానికో, ఇంట్లో కూర్చొని తేనీరు సేవించటానికో కాదు. అవి మన పొరుగునే ఉండి మనకు ఎప్పటికీ అపరిచితంగా ఉండిపోయే మార్కెట్లు, ఆహార దుకాణాల్లోని ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి మళ్ళీ వస్తూ ఉండే అవకాశాలు. ఏంటంటే వారానికి ఒకసారి అయినా సరే మనందరం ఎక్కడికి వెళ్ళాలి, సంతకు వెళ్ళాలి. అప్పుడప్పుడు మనకు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కిరాణా కొట్టుకి వెళ్ళాలి. ఇంకా నీకు అది ఆధ్యాత్మికంగా గుళ్ళని దర్శించాలి. ఇలా అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో వద్దు అంటే ఇంట్లో వద్దు నిజమే, కానీ ఇంటి బయటకు పోయి కూడా ఈ విధంగా మనం మనశ్శాంతిగా ఉండడం నేర్చుకోవాలి మిత్రమా. ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమవుతుంది, మనకు మన యొక్క ఆలోచనల తీరు మారుతుంది, నలుగురిని
పరిశీలిస్తాము కదా. ఆలోచనకు మూలం పరిశీలన, పరిశీలనకు మూలం పట్టుదల, కృషి, శ్రమ. వీటి వల్ల మన ఆయుష్ పరిమాణం కూడా పెరుగుతుంది మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా మృదు భాష, చదువు, ఇల్లు, ప్రేమ, మెరుపు, ఇంట్లో ఉండడం, ఇంటి చుట్టూ ఉన్న వారందరినీ పలకరించడం, ఇవన్నీ కూడా మన యొక్క సుఖవంతమైనటువంటి జీవితం గడపడానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ అనుకోండి, సోపానాలు అని కూడా మనం గ్రహించి ఎల్లవేళలా వీటిని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా చక్కగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఆ భగవంతుని పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను మిత్రమా.